ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనము ఎవరి యందు బ్రతుకుచున్నాము అంటే మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. డెత్ ఈస్ గెయిన్ అంటే. గమనించండి ప్రియులరా, కొంతమందిని మనం అడిగినప్పుడు నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు అంటే, నేను వారి కోసం బ్రతుకుతున్నాను, వీరి కోసం బ్రతుకుతున్నాను, నా ఆశయం కోసం బ్రతుకుతున్నాను, నా జాతి కోసం బ్రతుకుతున్నాను, నా వారి కోసం బ్రతుకుతున్నాను, నా కుటుంబం కోసం బ్రతుకుతున్నాము అని రకరకాల విషయాలు చెప్తూ ఉంటాయి. అయితే మనము ఆయన యందు బ్రతికి ఉన్నాం. మనల్ని బ్రతికించేది ఎవరంటే దేవుడు. మనకు ఆయుష్యం ఇచ్చేది ఎవరంటే దేవుడు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడు. అందుకనే వాక్యం అంటుంది, మన దినములంతయు ఆయన గ్రంథములో లిఖించబడి ఉన్నవి అంటారు. 139వ కీర్తనలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను ప్రభువా, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. మనము ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే, ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాము అంటే కేవలం అది దేవుని యొక్క ఉచితమైన కృప అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు జీవిస్తున్నావు అంటే దానికి ఒక అర్థం ఉంది. కారణం ఏంటి అంటే, నీ ద్వారా దేవుని కార్యాలు భూమి మీద జరగాలి, నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి, నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించాలి, నువ్వు దేవుని కొరకు జీవించాలి అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజైనా మీరు, ప్రభువా నాకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకోసం నేను ఏం చేయాలని అడిగాను? మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నేను నీకోసం ఏం చేయాలి? నాకు ఇచ్చిన ఆయుష్ కొరకై, నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకై, నా జీవితంలో మరొక దినాన్ని ఇచ్చారు కదా, నీకోసం నేను ఏం చేయాలి ప్రభువా? మీ వల్ల, మీ ద్వారా, మీ నుండి మేము బ్రతుకుచున్నాం ప్రభువా అని నేను చెప్పి దేవుని కొరకు బ్రతకాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాం. దేవుడి కార్యాలు చేయండి. దేవుడు మీ పైన, మీ కుటుంబం పైన మెండైన దేవుని కుమ్మరిస్తాడు. ధైర్యంగా అయితే నన్ను ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చింది. కానీ ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో యేసు నామములో జయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.